హాయ్ అండి, వీడియోలో బోనాల పండుగది హైలైట్ సీన్ చూసేశారు కదా. నచ్చిమట మీరు ఇప్పుడు తమిళ్లో చూశారు కదా. వీడియో దేని గురించో అదేనండి, అమ్మ వాళ్ళ ఊర్లో బోనాల పండుగ అని నిన్న చెప్పాను కదా. ఈరోజు ఫుల్ వీడియో పెడతానని ఎలా సెలబ్రేట్ చేశామో చూసేయండి. బోనాల పండుగ అంటే బోనం ఎలా రెడీ చేశారా అని ఫస్ట్ బోనం వైపే చూస్తారు. నేను ఈసారి బోనం ఎలా రెడీ చేశానో చూసేయండి. మా అమ్మ వీరగంధంతో రెడీ చెయ్యి బోనాన్ని అని చెప్పి వీరగంధం రెడీ చేశాది. నేను పసుపు రాసి బోనం కుండ రెడీ చేస్తా అంటే మా అమ్మ అసలే వినలేదు. బోనం కుండ చుట్టూ వీరగంధం రాసి ఒక సైడు పసుపు చల్లి బోనం కుండ మీద అమ్మవారి ముఖాన్ని మంచిగా రెడీ చేశాను. ఇంకోవైపు బోనం చుట్టూ బొట్లతో రెడీ చేశాను. మేము అయితే ఎప్పుడైనా అమ్మవారికి పచ్చ అన్నమే వండుతాము పసుపుతోటి. కొంతమంది బెల్లం అన్నం వండుతారు, కానీ మేమైతే ఫస్ట్ నుంచి కూడా పసుపు అన్నమే వండుతాము అమ్మవారికి. మా స్నేహ నేను వీడియో తీస్తా మమ్మీ అని చూడండి అటు ఇటు తిప్పుతున్నది కెమెరాని. అస్సలు వీడియో సరిగా తీయట్లేదు. ఫైనల్గా అమ్మవారి ఫేస్ రెడీ అయ్యాది, చూసేయండి. సూపర్గా ఉన్నది కదా. బోనం కుండకి బొట్లు పెట్టడం కూడా అయిపోయాది. పూలమాలతో డెకరేషన్ చేశాను, వేప మండలు పెట్టి డెకరేషన్ చేశాను. సూపర్గా ఉన్నది కదా బోనం కుండ. ఎప్పుడు ఒకలాగానే ఎందుకు రెడీ చేయాలి అనేసి బోనం కుండని ఈసారి ఇలా అమ్మవారి ఫేస్తో డెకరేషన్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించేది. అమ్మవారు మా ఇంటికే వచ్చింది అన్నట్టు ఉంది. అసలు మస్తుగా రెడీ చేశాను, నాకైతే మంచిగా అనిపించింది. మొత్తానికైతే బోనం కుండ ఇలా రెడీ చేశాను. నేను వీడియో చేస్తుండే చూడండి మా అన్నయ్య ఎలా చూస్తుండో. ఇప్పుడు మా ఊరు వాళ్ళందరి కళ్ళు నా బోనం కుండ పైనే ఉంటాయి, చూసేయండి. మా బ్రదర్ని వీడియో తీయమంటేనేమో స్నానానికి వెళ్ళాడు. అంటే మా అన్నయ్య కూతుర్ని తీసుకొచ్చేసరికి లేట్ అయిపోయాది. మా సార్ని తీయమంటే నేను తీయననేసి ఆటోలో కూర్చున్నాడు. బయటికి వెళ్ళేటప్పుడు మా అమ్మ నీళ్లు ఆరబోసింది. ఇక మేము బయలుదేరాము బోనాలు ఎత్తుకొని బొడ్రాయి దగ్గరికి. సారి బోనాల పండుగకి ఆ ఊరు ఆడపిల్లలం అందరము వెళ్ళాము. నేను ఎప్పుడు వెళ్తూనే ఉంటాను బోనాల పండుగకి. మాకు ఎప్పుడు బోనాల పండుగ పోటాపోటీగా ఉండేది. ఎప్పుడు మా ఊర్లో అమ్మ వాళ్ళ ఊర్లో ఒకటే రోజు ఉండేది. ఈసారి మా ఊర్లో లేదు, నెక్స్ట్ సండే పెడతారంట. ఈ సండే అమ్మ వాళ్ళ ఊర్లో, అందుకే ఒక రోజు ముందే వచ్చేసాను. అమ్మ వాళ్ళు ఎప్పుడైనా బోనాలు ఒకటే రోజు చెట్ల కిందికి వెళ్ళేది. ఈ సండే బోనాలు పెట్టుకొని నెక్స్ట్ సండే చెట్ల కిందికి వెళ్తారు. చెట్ల కిందికి వెళ్ళడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈసారి బోనాలు సమర్పించేసరికి చాలా లేట్ అయింది, 3 o'clock అయింది. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని హైట్ చేయండి. ఆ ఊరు ఆడపిల్లలము అందరము రాములవారి ప్రతిష్ట, బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట రోజు కలిసి మళ్ళీ ఈరోజు బోనాల పండుగ రోజు కలిసాము. అందరితో ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాను, చూసేయండి. బోనం నేను ఎత్తుకుంటా అని అలిగింది. నేను ఇయ్యలేదని అలిగి ఇంతసేపు ఇంట్లో కూర్చొని ఇప్పుడు వచ్చి నేను ఎత్తుకుంటా అని ఎత్తుకుంది మా స్నేహ. రాయి చుట్టూ ప్రదక్షిణలు చేసి ముత్యాలమ్మ టెంపుల్కి బయలుదేరాము. ఎప్పుడు బోనాలు తీసుకొని పొలాల వరాల మించి వెళ్ళే వాళ్ళం. ఈసారి టెంపుల్ దగ్గరికి రోడ్డు పోశారు. మా స్నేహాన్ని బోనం ఇయ్యి, నీకు బరువు కావట్లేదా అంటే నాకు కావట్లేదని తీసుకొని వచ్చాది టెంపుల్ దగ్గరికి. ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక బోనం కుండ మా స్నేహ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. ఎందుకంటే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు కింద పడేస్తుంది అనేసి నేను తీసుకున్నాను. నాకైతే వీడియోస్ తీసే వాళ్ళే లేరు అసలు. నేనే సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను.
ముత్యాలమ్మ అమ్మవారికి బోనం సమర్పించడం అయిపోయాది. మా స్నేహ కొబ్బరికాయ కొడతా అని కొడుతుంది, అది పలగలేదని నాకు ఇస్తే నేను కొట్టాను. అమ్మవారి ముందు తీసుకొచ్చిన యాటలని జడత పట్టించి కోశారు. మా కిడ్స్ అయితే జంపింగ్ అని అసలు ఆగకుండా ఉరుకుతున్నారు. మార్నింగ్ నుండి అసలు చిన్నగా సతాయించలే, మేము జంపింగ్ దిక్కుతాం అనేసి అల్లరి చేశారు. లాస్ట్కి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి వచ్చినాక ఎక్కిస్తా అన్నాక కూడా ఊకోలేదు, అలిగి కూర్చున్నాడు మా గగన్ అయితే. మీ పిల్లలు కూడా ఇంతే అన్నది సాధిస్తారా ఫ్రెండ్స్? టెంపుల్ నుంచి వచ్చేదే ఆలస్యం. మా స్నేహ ఇంకా వెళ్దాంపా అని అల్లరి. ఇక అల్లరికి తట్టుకోలేక వెళ్ళాము జంపింగ్ దగ్గరికి. ఈచ్ 1 పర్సన్కి 20 రూపీస్ అంట, 10 minutesకే. ఇద్దరికి 40 రూపీస్ బొక్క. Oh my God! అయితే అయినాయి కానీ మా కిడ్స్ మటుకు ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. Superb! ఈసారి నాకు ఆశ్చర్యం ఏంటంటే మా కిడ్స్ ఈసారి టాయ్స్ అడగలేదు, అంటే బొమ్మలు అడగలేదు. అదే చిత్రం నాకు. Gray. ఈసారి అమ్మ వాళ్ళ ఊర్లో జంపింగ్ది కొబ్బరికాయలు బొమ్మల షాప్స్ పడ్డావి. ఇదే అమ్మ వాళ్ళ ఊర్లో బోనాల పండుగ సెలబ్రేషన్ వీడియో. వెళ్తూ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్, కామెంట్ తప్పకుండా చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.